మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. నర్సవ్వ ఉందో ఈ అవ్వ నర్సవ్వ కూడా లేదు. కైకి లత్తది అనుకుంటే ఈ అవ్వ ఎటు పోయిందో. ఎటో పోతున్నావు పొద్దెక్కినాక? ఏం లేదే, మా పత్తిలా గడ్డి బాగా పడ్డదట, కలిసేస్తా అని పోతాన్నా. ఒక్కదాన్నే పోతున్నావా? ఇవాళ తీసుకోపోతున్నావా అక్క కైకిలి? ఏ ఒక్కదాన్నే పోతాననే, మంది ఎవరు దొరుకుతారు? నలుగురు వెళ్తే నలుగురు నీకే వస్తాను అనిరి. ఆ నలుగురు నీకు పత్తి కలవస్తే నువ్వు గిటెటు పోతాను, పత్తి కలుతలేవా ఇయ్యాల? ఆ మంది మీద మన్ను పోయా, ఆ నలుగురే నాకత్తే నేను మంచిగా పత్తిలో గడ్డి కలుసుకోపోతున్నా అక్క. గిటెందుకు అత్త? వాళ్ళు నాకు రాలే, నీకు రాలే. అగో నీకు కూడా రాలేదా? మరి ఎటు పోయినట్టు? ఇంకెటు పోయారు అక్క? నాటే పోతారు. మన ఊళ్ళో నాట్లే మొదలు పెట్టలే కాదే? మన ఊళ్ళో మొదలు పెట్టపోతేంది, పక్కూర్లో పోతారు. ఆ ఆటోలో పట్టకుండా ఇడికిడికి కూర్చొని పోతారు. మరి పోనీయే, మా అంటే 4 రోజులు దొరుకుతాయి నాట్లు. ఎప్పటికి దొరుకుతాయా? పత్తిలేరంగా చెప్పుదాం వాళ్ళ సంగతి. పత్తిలేరంగా నేనత్తా అని ఎంబడబడతారు. ఇప్పుడు 10 రూపాయలు దొరుకుతాయా అని ఒత్తుకొని పోతారు. అక్క నువ్వు కూడా పోతీవి కదరే నిన్నటి రాక ఒత్తుకొని ఇలా పత్తి కలిసి ఉన్నదా అని ఇంటికాడ ఉన్నావు కదా. నవ్విన కాడికి మాసాలు కానీ అక్కోయ్ ఇలా మాకు పత్తి కలవ రావా అని రేపు మీకు అత్త నేను. మీకా? మీ పత్తిలా గడ్డి బాగున్నదట. అయినా మాకు పత్తి కలిసి ఉండగా మీకెట్లత్తేనే? అంతలా ఉంటే నువ్వే మాకు రా. సరే అక్క, నేను మీకు అత్త, నువ్వు మాకు రా. అత్త అని మాటి. సరే అట్లయితే నువ్వు ఇలా మాకురా, రేపు మీకు అత్త. పొల్లా గట్లెట్లుంటది అక్క? మాట ఇచ్చినావు, ఇలా అచ్చుడే. నీ పొల్లకున్న వాడెత్తే భలే ఉన్నవే నువ్వు. మా అత్త తీయగా మాట ఇస్తే తప్పుతానా? ఇన్నే ఉండక్క, వచ్చేటప్పుడు కేకెత్తా, ఇంకిద్దరు మిల్చుకత్తా. సరేనే చెప్పండి రా. ఈ పోయి చల్లగుండా అటు ఇటు పోయి నన్ను ఇళ్ళకే కలవబోయేటట్టు చేసింది. మా పత్తి ఎన్నడ కలిసి అవుతుందో ఏమో. ఉన్నావా బుజ్జి? మీ అమ్మ లేదారా? అక్క. మీ అమ్మ లేదారా? లేదక్క. అయ్యో ఎటు పోయిందిరా? మా అమ్మమ్మ ఊరికి నాటే పోయింది. ఓసి నీ పాపం పాడుగాను. పక్కూర్లో దొరకనట్టు మీ అమ్మమ్మ ఊర్లకేందారా నాటయ్యా? ఆడ మంది దొరుకుతలేరటక్క. ఈ నుంచి 10 మందిని తీసుకొని పోయింది మా అమ్మ. ఎట్లా మరి? చిట్టి నువ్వు ఎటు పోతున్నావురా? నేను ఎటు పోతా అక్క? ఇలా బడే లేకపోయి నేను ఇంటికాడనే ఉంటానా. చిట్టి అయితే నాకు ఒక మాట ఇస్తావారా? మాటనా? నేను ఇయ్యా. నేనేమైనా పైసలు ఇవ్వంటానా? నేను అడిగింది ఉత్తమ మాటనే కదా. ఉత్తమ మాటనే కదా. సరే అక్క, ఇత్త పట్టు. అది ఇరా. ఏంటిదో చెప్పక్క. ఇలా నువ్వు మాకు పత్తి గల రావాలి. నాకు పత్తి గలవ రాదు అక్క. అరే మాట ఇచ్చినావు. పత్తి గలవ రాదు కానీ కుప్పలే రచ్చు. కుప్పలైతే కుప్పలయ్యే, నువ్వైతే తొందర రారా, అడుంటాం.
ఓ అక్క కైకిలిత్తా మరి, ఓ అక్క కైకిలిత్తా మరి. ఆగో మాట ఇచ్చినాక ఇక కైకి లెక్కడురా. థమ్సప్ పోతారా, థమ్సప్ పోతారా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. ఏమైందిరా గట్ల చూస్తాను? ఏం లేదే, నువ్వు పాస్ ఒక అని చూస్తానా. చూసిన కాడికి మాజాలు కానీ నువ్వెందుకు వచ్చినావో చెప్పురా. నిన్ను చూద్దామని వచ్చిందే, నిన్ను చూద్దామని వచ్చిందే. చూసినావా ఇంకేంది సపడేక వీకు, సపడేక వీకు. మరి లేకపోతే ఏందిరా నన్ను చూడబుద్దే వచ్చిన అంటున్నావు. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. అయితే నేను అయితే ఊరిపోతున్నావా? ఊరికి లేదు గీరికి లేదు, అయినా నేనెందుకు పోతారా ఊరికి? మరి పొద్దున్నావు ఎటు పోతున్నావే? ఏం లేదురా గారికక్క పత్తి కలవరమ్మన్నది పోతాన్నా. ఏంది పత్తి కలవతున్నావా? అవునరా పత్తి కలవనే పోతాన్నా. ఎండకు పోతే కర్ర అవుతావే, ఎండకు పోతే కర్ర అవుతావే. ఒక్కనాడు పోతే ఏం కర్రగా తీరా. హరికక్క నాకు చల్లటి థమ్సప్ పోతా అన్నది, అందుకే పోతాన్నా. అయితే నీ కూడా తయారైతా. సరేరా నువ్వు తయారై రాపో, వాళ్ళు పత్తి కలుతా అంటే మనం కుప్పలు తీద్దాం. ఏం చేస్తాన్నావురా? ఏం లేదురా, సత్యరెడ్డి గారు ఇంతకుముందు ఇన్నే ఉండే, అలా పొల్ల ఫోన్ చేసింది అని వేయిండు. వాడు పూరీలో సోకు బాగా పడతాను. ఇంకా నన్ను డైటింగ్ ఏమంటాడు. వాని వల్ల 2 ఫీట్ల లూజ్ అయింది ఈయనది, వాని వల్ల 2 ఫీట్ల లూజ్ అయింది ఈయనది. టీషర్టు నువ్వు అంగి ఏమన్నా అంటే పూరీలు ఏంటో తిరుగుడు, ఐ లవ్ యూ చెప్పుడు. ఆయన నా పూరాలు చూస్తారా, వీనికే గోరుముద్దలు తినిపిస్తారు, పెరుగన్నం కలుపుకుంటే ఇంకా ఇటు తినపోతే ఇంకా ఘోరం దారుణం. నా ముంగటే తినబెట్టిరా, నన్నేమో అన్నాన్ని పిలుస్తావు, వానేమో బావాని పిలుస్తావు. నాకు ఎంత గుండెలు వెళ్ళిపోవాలరా. నన్ను ఒక్కతన్న బావాని పిలిచిందారా నా కలర్ చూసి, లేకపోతే నా బాడీ చూసే నా విలువదా. ఆయనకేమో గోరు ముద్దలు పెడతారా, నన్ను దేకరు. అందుకే వాంతో వాళ్ళ పురాణ దగ్గర కూడా బంద్ చేసిన, ఆడి పురాణ దగ్గరికి. అందుకే ఈ షర్ట్ కింద కూర్చుంటాను ఇప్పుడు. ఏం చేయాలి, వాని వల్ల గన్ని బాధలు నాకు. ఆడైనా ఎంజాయ్ చేస్తాడు పట్టు మన గ్యాంగులా. ఆయన ఆడతానా అంటే తందానా అంటూ ఇద్దరేరా, నేను ఒక్కనే వేర్రా ఈ గ్యాంగ్. మీరు ఇద్దరు మంచి సోపతిరా, నేను ఒక్కనేరా.
అని అరే జబ్బా బాబు ఏమైంది అక్క ఏం బతకాలని కొడుతున్నావురా అంతోటి ఏం లేదక్క మా గ్యాంగు తిప్పాలి ఏం చెప్పాలి నీకు రూపాయి లేదు చేపురు అదే పని లేదు పాట లేదు పని ఉంటే రూపాయి వస్తుంది రాటాన్ వస్తుంది ఏం చేయమంటావు అందుకే చెట్టు కింద కూర్చున్నాం రూపాయి లేకనే లేకపోతే ఏసీలో వండుకోకపోదాం పైసలు ఉంటే సరే గాని అరే నిన్న ఒకటి అడిగన్నారా చెప్పు అడుగు. నాకు మాట ఇవ్వు. పైసలు అంటే లేవు కానీ ఏ మాటనే అక్క మా ఇత్త చెప్పు ఏం కావాలి హీ, మా చేనులకు పత్తిగల రావాలి ఇంకా పత్తికాయలు వస్తాను నేను మొగోని తీసుకోతా కానీ తీసుకోపో అంటే నేను మగోని కాదారా అంటే నువ్వు మొగోనే కానీ మొగోళ్ళ చిన్న మొగోనిరా ఇద్దరు మొగలే గాని అరే బండోడా నువ్వు నాకు మాట ఇచ్చినావు మా పత్తిగల వస్తా అని నువ్వు ఇట్లా మాట తప్పితే నీకు ఒక్క అమ్మాయి కూడా దొరకదురా ఇదే నా శాపం ఇదే నా శాపం నీ శాపం పాపం గాను అయినా నాకు శాపం పెడతానవేందక్క నేను మాట ఇస్తే ఏదో చిన్న పని చెప్తావు అనుకున్నా అంత పెద్ద పని అని నాకే వరక ఆయన ఇవారికి ఆ సత్తిరేడు కూడా అనుకోపోవట్టే ఒక్కొక్క పోరుని ఊళ్ళో ఉన్న అందరి పోరుని వాళ్ళని ఏంటనే వాడబట్టే నాకు ఒక్క సుత్తు దొరకద్దా నాకు తగ్గట్టు బర్రెదో ఎర్రదో మా దొరుకుతుంది సరే అత్తపో ఇన్న చెప్పు కనవడకు నువ్వు రేపు పొద్దుగా అత్తపో పోడా ఇయ్యాలరా పత్తిగల చూడు ఇయ్యాలా సరే మెల్లగా అత్తపో అప్పటి వరకు కొంచెం వెళ్ళలేనాడు ఏం చెప్తావు వద్దానికి ఇంకా పెళ్ళమాటడా అత్తలపా రారా నాకు ఒక్కడికొక్కళ్ళు ఆసరు అన్నాడు మా పత్తి కావాలి ఇవ్వాలి నేను తంసపోతా అని నీకెవరు చెప్పిర్రు నేనేదో వట్టిగానే చెప్తే పాపంగా పిల్లగానే తీసుకొచ్చినావా ఎండల నెరివాడా నేనెందుకు రమ్మన్నా అక్క ఆడే ఎంబడివాడు వచ్చిండు నెరివాడితే వెళ్తుంది అప్పుడు అబ్బా పిల్లగాడు హుషారే ఉన్నాడు అక్క అటు పచ్చికి వీకెండు ఏ అక్క నేను గడ్డి తాగుతున్నా అది ఎత్తలేడా అది చెప్తే నమ్ముతావు నువ్వు పోరాడు ఉరుపందుకోసం అంతా పడకావు కుర్పగా కొంక మాసాలు పారి పుణ్యానికి వచ్చినట్టు చేస్తారు పుణ్యానికి ఏమో రాలే కానీ నువ్వైతే రేపు మాకు రావాలి మరి అత్త అని చెప్పినా కావాలి ఎందుకు కొడతావు ఉన్నట్టున్నాడు ఏమనివిరా నువ్వు ఎందుకు వచ్చినావుడా ఇంటికి మా ఇంటికి పోతున్నా వస్తుంది నీ పిల్ల తల్లియాను నా పిల్లలకి ఎప్పుడు ఆపరేషన్ చేయించిన ఈ పచ్చళ్ళ వీళ్ళేదుందిరా మా ఇల్లు చేసి పత్తి ఎప్పుడు పెట్టిరా ఓ దాపోతరా నువ్వు తప్పు ఇట్టేసినావుడా నీళ్ళు కొట్టున్నాయి పో సరే సరే పోతున్నా పోరా మెల్ల పోరా మీద పడతావు పోరని మంచిగా ఉండే నాశనం అయిండు తాగి తాగి సరేనా నా పోతా తినంగా తెచ్చుకుందాం నువ్వైతే దావు సరే సరే అక్క సరేనా
మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు కన్నా